1022 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ విద్యార్థులు మరణించే దిశగా, వారికి అన్నం పెట్టక, వారిని సరిగా చూసుకోక, ఇబ్బందుల పాలు చేసి, సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు ఇవాళ పాము గారి చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి, దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉంటుంది. గురుకులాల మీద మీరు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది, కొంత యాక్టింగ్ చేసినారు. మంత్రి గారు పోవాలా, ఎమ్మెల్యే గారు పోవాలా, అధికారులు పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు 4 రోజులు యాక్టింగ్ చేసినారు. కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకేమైనా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి, తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.